ఈ రోజు ఇక అందరికి అయిపోయింది. ఇక ఒకటే మాట ఏం చెప్తుండు, అభ్యర్థులను భయపెట్టిస్తుండే. ఈరోజు మా పార్టీ అభ్యర్థులు ఎవరు నిలబడితే వాళ్ళ పక్కన వాళ్ళ ఫోన్లు వస్తున్నాయి. నువ్వు బాగా తిరుగుతున్నావు, ఇంకా 2.5 ఏళ్ళు నేను ఉంటా, నా సంగతి తెలుసు కదా అంటున్నాడు. అరే బాబు, నీ సంగతి మాగరికే, నువ్వు అనుకుంటున్నావేం నలుస్తాం కొడుక, మా భార్యకర్తలు జోడికంటే నలిసి పారేస్తాం, నలుస్తాం జాగ్రత్త అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి భాష మాట్లాడలే. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నా. ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా గౌరవించినా, మర్యాద ఇచ్చినా, అన్ని రకాలుగా సహకరించిన ఈ ప్రాంత ప్రజలు నా అన్నలు అనుకున్నా, తమ్ముళ్ళు అనుకున్నా, ఏ పార్టీ వాడైనా నావాడు అనుకున్నా. నువ్వు ఈరోజు గెలవడానికి చివరి ప్రయత్నం సాక్షాత్తు ఉదయం ఆయన ఒక్కటే, ఆయన దగ్గర ఉన్న విద్య అయితే గదువా లేకపోతే కింద, ఇక కింద పట్టుకునే కార్యక్రమం. మొత్తానికి వెళ్ళి ఎమ్మరుడికి మొక్కిస్తాడు. అరే మొక్కు, అరే మొక్కు. నేను చెప్తున్నా ప్రజలందరికీ, ఒక్కసారి మొక్కుతే 5 ఏళ్ళు మనం వాళ్ళని మొక్కాలి. కాబట్టి ఎవడు మొక్కుడకు, ఎవరు ప్రలోభ పట్టదు. ఆత్మగౌరవం ఉన్నవాడు మొక్కడు, పని చేసి చూపెడతాడు. మన భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ఆత్మగౌరవం ఉన్నది. పెద్దవాళ్ళను మొక్కుతాం, తండ్రి లాంటి వాళ్ళని మొక్కుతాం. కానీ ఎలక్షన్లకు ఓట్ల కొరకు కాళ్ళు మొక్కుడు, కడుపుల తలకాయలు పెట్టుడు మాకు లేదు. మేము చేసే పని, మేము చేయబోయే సంక్షేమం తప్పకుండా తెలియజేస్తామని మీ అందరికీ తెలుసు. కాబట్టి మరి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఈరోజు ఎవరు ఎన్ని చేసినా రామన్న సహకారం, కేసీఆర్ గారి అండ, ప్రజల యొక్క ఆశీర్వాదం, సింగరేణి కార్మికులకు సహకారం ఉన్న తర్వాత మన గెలుపుని ఎవరు ఆపలేరు. చివరిగా చెప్తున్నా, 42% రిజర్వేషన్ అని ఓ పెద్ద ఊకదంపుడు మాటలు చెప్పిండు. కానీ ఆయన ఏమి ఇచ్చిండో తెలియదు. కానీ 30 సీట్లలో 26 సీట్లు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినాం. కేవలం 4 మాత్రమే ఉన్నత వర్గాలకు ఇచ్చినాం. ఇది బలహీన వర్గాల పట్ల బీఆర్ఎస్ పార్టీ కమిట్మెంట్ అని మీ అందరికీ తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా మీ ఉత్సాహం, మీ పట్టుదల, మీ కమిట్మెంట్ అంతా చూస్తూ ఉంటే ఇది ఇంతటితో ఆగద్దు. ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు చివరి ఓటు వేసుకునే వరకు మన పట్టుదల ఉండాలి, మన కమిట్మెంట్ ఉండాలి. మనం ఖచ్చితంగా గెలుపు కొరకు మన ప్రతి అడుగు ఉండాలి. ఖచ్చితంగా ప్రతిపక్ష అధికార పక్షానికి ఒక హెచ్చరికలాగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ